చాలా బాగా వచ్చింది. ఈ గోంగూర ఇండియాలో సీడ్స్ తీసుకొచ్చినాము. సో గోంగూర లైక్ ఇండియా టేస్టీ ఉంటుంది, చాలా పుల్లగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూరతో ఇంట్లో రోటి పచ్చడితో చేయాలి. చాలా సింపుల్గానే చేస్తున్నాను. ఇట్లా కాడలతోనే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇట్లా మంచిగా ఫ్రెష్ వాటర్తో వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇట్లా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి ఇట్లా వేసుకొని కాసేపు ఇట్లా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రెష్గా మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ గోంగూర కూడా వేసుకొని ఇలా కొంచెం మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. దాని తర్వాత నేను ఇందులో గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. ఇట్లా కొన్ని ఎక్కువనే తీసుకుంటే బాగుంటుంది. ఇలా గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకొని అది మొత్తం ఇట్లా మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నేను రోట్లో నూరుతున్నాను చెప్పినా కదా, సో ఈ రోలు నేను కాస్కో నుంచి కొన్నాను. సో చాలా బాగుంటుంది, కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది. అంటే మనం పచ్చడి రోట్లో ఏమైనా పచ్చడి నూరుకోవాలంటే నూరుకోవచ్చు అనమాట. సో ఇట్లా కొంచెం దొడ్డుప్పు వాడుతున్నాను. పచ్చడి కాబట్టి దొడ్డుప్పు వేస్తే మంచిగా ఉంటుందని మా అమ్మ చెప్పేది. ఇట్లా కాసేపు దాన్ని కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు అట్లా రోట్లోనే నూరుకోవాలి. ఇట్లా చూస్తున్నాను కదా, ఇట్లా మొత్తం వేసి పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి లాస్ట్గా ఒక ఆనియన్, సో నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఒకటి ఆనియన్ వేసి ఇట్లా డైస్ లాగా కట్ చేసుకొని లాస్ట్కి ఆనియన్ వేసి అట్లా దంచాలన్నమాట. చాలా మెత్తగా కూడా దంచుకోవద్దు. ఆ ఆనియన్ ఆ గోంగూర పచ్చడిలో మస్తు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పచ్చడిని కోట్ చేసేసుకోవడమే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.